తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బృందం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్ళింది. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించనుంది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పోతో పాటు ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాల సందర్శన, పెట్టుబడిదారులతో డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనంతో పాటు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యం. ముందుగా ఈ నెల 24, 25న అమెరికాలోని లాస్ వేగాస్లో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్పోలో పాల్గొంటారు. అక్కడ వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. తర్వాత హోవర్ డామ్ను సందర్శిస్తారు. 26న లాస్ ఏంజల్స్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 27న ఎడ్వర్డ్ అండ్ సన్బర్న్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని డిప్యూటీ సీఎం భట్టి బృందం పరిశీలిస్తోంది. 28న పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. 29న జపాన్లోని టోక్యోకి చేరుకుంటారు ఆయన. 30న స్థానిక దౌత్యవేత్త ఏర్పాటు చేసిన డిన్నర్లో పాల్గొంటారు. పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా సమావేశం అవుతారు డిప్యూటీ సీఎం భట్టి. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను సందర్శిస్తారు. అక్టోబర్ 2న తోషిబా, కవాసకీల ప్రధాన కార్యాలయాలను సందర్శించిన తర్వాత ఒసాకా చేరుకుంటారు ఆయన. అక్టోబర్ 3న పానాసోనిక్ ప్రధాన కార్యాలయం సందర్శిస్తారు. అక్టోబర్ 4న హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు డిప్యూటీ సీఎం భట్టి.